యుద్ధం ఇక బికరం. రైళ్లను పేల్చేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్. గల్ఫ్లో బ్రిడ్జిలు పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరిక. మరికొన్ని గంటలు మాత్రమే ట్రంప్ డెడ్లైన్. ముగిసిన తర్వాత ఏం జరగబోతుంది? బికర యుద్ధమేనా? ఇప్పటి వరకు జరిగింది ఇక ఎత్తు, ఇక ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు ఉంటుంది. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరిస్థితులు చూస్తుంటే యుద్ధం ఒక బికరమే అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ దేశానికి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇరానీయులు ఎవరూ రైలు ఎక్కొద్దు, రైళ్లలో ప్రయాణించొద్దు, రైల్వే లైన్లకు దూరంగా వెళ్ళిపోండి, ఏ క్షణమైన రైళ్లపై దాడి జరగవచ్చు, మీరు బతకాలి అంటే రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి అంటూ ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చేసింది. ఇజ్రాయెల్ రైళ్లు, రైల్వే లైన్లు, రైల్వే ఆయిల్ డిపోలు, రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్ళిపోండి, ప్రయాణాలు రద్దు చేసుకోండి అని స్పష్టమైన వార్నింగ్స్ విడుదల చేసింది ఇజ్రాయెల్ హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. సౌదీ అరేబియా, ఖతార్ గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ఎవరూ జాతీయ రహదారులపై ప్రయాణించొద్దు, బ్రిడ్జిలపైకి వెళ్ళొద్దు, రోడ్లపైకి రావద్దు, బ్రిడ్జిలు అన్నింటినీ కూల్చేస్తాం, విధ్వంసం చేస్తాం అంటూ గల్ఫ్ దేశాల్లోని జనానికి హెచ్చరిక జారీ చేసింది ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన క్రమంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకున్నది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను కలిపే 25 కిలోమీటర్ల అతిపెద్ద వంతెన బ్రిడ్జిని మూసివేసింది. ఆ బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించింది ప్రభుత్వం. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను కలిపే ఏకైక వంతెన ఇదే. ఈ 25 కిలోమీటర్ల బ్రిడ్జిని మూసివేయటమే కాకుండా చుట్టుపక్కల అందరినీ అప్రమత్తం చేసింది సౌదీ అరేబియా. బ్రిడ్జి పరిసరాల్లో ప్రజలు ఎవరూ ఉండొద్దని, దూరంగా వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దేశంలోని మౌలిక వసతులపై దాడులు చేస్తే గల్ఫ్ దేశాల్లోని బ్రిడ్జిలను కూల్చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ట్రంప్ డెడ్లైన్ గడువు సమీపిస్తున్న క్రమంలో సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకున్నది. ఇదే సమయంలో టెహ్రాన్ సిటీలో భారీ పేలుళ్లు జరిగాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ట్రంప్ డెడ్లైన్ దగ్గర పడుతున్న కొద్ది గల్ఫ్ దేశాలతో పాటు మిగతా దేశాలు వణికిపోతున్నాయి. యుద్ధం బికరంగా మారితే ఆయిల్ కొరత, సంక్షోభానికి దారితీయొచ్చన్న భయాలు ఆయా దేశాలను వెంటాడుతున్నాయి.